బాలీవుడ్ వాళ్ళు మన సందీప్ రెడ్డి వంగానే చాలా చీకు చూస్తున్నారు. ఆయన సందీప్ రెడ్డి వంగ మంచి బాలుడు కాదు, ఆయన కాటమరాడు. ఆయన చాలా డేంజర్ నా కొడుకు. ఆయనతో గెలుక్కుంటే మాత్రం బాలీవుడ్ కదా హాలీవుడ్ కూడా రేంజ్ సత్తా ఉన్న వ్యక్తి. తనతో ఆశమర్ష కాదని చెప్తున్నా. సో ఆయనతో పెట్టుకోతే మనసుకు దూరుకుంటాను. రాతాను చాలా దిగ్గజమైన డైరెక్టర్ తను. అనుకుంటే యాటిట్యూడ్ అమ్మ మోడు ఆయన దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లుంటుందో తెలుసు అన్న. సో మీరు ఎనిమల్ సినిమా కూడా ముందు వేరే హీరో అనుకో, తర్వాత తనం పెట్టుకున్నాడు రష్మిక మందన్ని. సో తన దగ్గర ఎట్లా అంటే టాలెంట్ ఉండాలి, టాలెంట్ ఉండి యాటిట్యూడ్ ఓకే, కానీ టాలెంట్ లేకుండా ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తా అంటే నేను టాలెంట్ అని అనట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా తను అడగని విధానంలో తనకి నచ్చలేదు అన్న ఫీలింగ్ కల్పించింది. అదంతా ఒకటి. సో సినిమాలు అవుతూ ఉంటాయి, వాళ్ళని ఎక్స్చేంజ్ చేస్తుంటే పెద్ద అది నన్న పెద్ద బిజినెస్ అది. కానీ ఇక్కడ కొత్త ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత గ్రడ్జ్ పెట్టుకొని పుల్లి పెట్టుకొని పిఆర్ తోని ట్విట్టర్లో సినిమా నార్మల్ స్టోరీనే, కొత్త స్టోరీ కాదు అని కామెంట్ పెట్టాలి, సినిమా లీక్ చేస్తాము, స్టోరీ బయట సహజంగా స్టోరీ అంటే చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆయన సినిమా స్టోరీ పైన వాళ్ళు డైరెక్ట్ బతారు అన్న. చాలా ఇష్టం, చాలా కష్టం అది వాళ్ళ సినిమా రిలీజ్ లీక్ అయితే మాత్రం. సో అట్లాంటి స్టోరీని బయట లీక్ చేస్తా అంటే ఆ చిల్లి పిఆర్ అని చెప్పుకోవచ్చు నిజంగా. అందుకోసమే సందీప్ రెడ్డి వంగ పేరు మెన్షన్ చేయకుండా తిట్టింది చూడన్న. అక్కడ అర్థమైపోయింది నేను అవునాను కదా దీపిక పడుకోనికి తిట్టంటే అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు మన సందీప్ రెడ్డి వంగానే చాలా చీకు చూస్తున్నారు. ఏమంటారు అంటే నార్మల్ గా చూస్తున్నారు, కానీ ఆయన సందీప్ రెడ్డి వంగ మంచి బాలుడు కాదు, ఆయన కాటమరాడు. ఆయన చాలా డేంజర్ నా కొడుకు. ఆయనతో గెలుక్కుంటే మాత్రం బాలీవుడ్ కదా హాలీవుడ్ కూడా రేంజ్ సత్తా ఉన్న వ్యక్తి. తనతో ఆశమర్ష కాదని చెప్తున్నా. సో ఆయనతో పెట్టుకోతే మనసుకు దూరుకుంటాను. సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అవును, దీపిక పదుకొనే వాళ్ళ పిఆర్ టీమ్ స్టోరీ లీక్ చేశారు. అది అయితే నిజమే. పిఆర్ టీమ్ 100% పిఆర్. బాలీవుడ్ అన్నది పిఆర్ లేకుండా బతకలేదు. బాలీవుడ్ కి ఖచ్చితంగా పిఆర్ ఉంటేనే, సపోజ్ ఒక 50 కోట్ల సినిమా అయింది 500 కోట్లు చెప్తారు వాళ్ళు. మొత్తం ఫేక్ ఉంటుంది అది బిజినెస్ మొత్తం వాళ్ళది బాలీవుడ్ది. సందీప్ రెడ్డి వంగ చూసుకుంటే అసలు ఆయనకి అంత పెద్ద హీరోయిన్ అవసరం లేదు, ప్రియాంక చోప్రా. ఎందుకంటే ఆయన పేరే చాలు బాలీవుడ్లో. దీపికా పదుకొన్ అవసరం లేదు అంత పెద్ద. సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్లో యాక్టర్కి ఆయన కంబ్యాక్ చేపించిండు. గతంలో చూసుకుంటే రణబీర్ కపూర్ ఆయనకి ఎనిమల్ తోని, తర్వాత బాబీ డెవల్కి, తర్వాత ఇంకొకటి చూసుకుంటే అర్జున్ రెడ్డి రీమేక్ ఉంది హిందీలో, కబీర్ సింగ్. వీళ్ళిద్దరిని కంబ్యాక్ చేసిండంటే ఎవరు? సందీప్ రెడ్డి వంగనే. ఇంకా ఆయనకు అవసరం లేదు అంత. ఎందుకో మనకేమంటారు అంత రూల్స్ కావాలి, అది కావాలి, ఇన్ని గంటలు చేస్తా నేను ఇన్ని అవర్స్ చేస్తా. ఓకే, ఏముంది ఇంకా లోపల ఏమైందని మనకైతే తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆయన తీసేసిండు. కాబట్టి తిప్తి బింద్రి కూడా ఆమె మంచి యాక్టింగ్ చేసినాం. గతంలో ఎనిమల్ చూసుకుంటే బాగుంది ఆమె యాక్టింగ్ కూడా, కానీ లుక్స్ కూడా, కానీ ఏదైనా న్యూకి రావాలి, ఇట్లా ఛాన్స్ వస్తేనే బాగుంటుంది.